రుద్రాక్ష అంటే ఏంటి? రుద్రాక్ష యొక్క విశిష్టత ఏంటి? ఏ రుద్రాక్ష ఎవరు ధరించాలి? అసలు ఈ రుద్రాక్ష చరిత్ర ఏంటి అసలు? అందరూ ధరిస్తున్నారు కదా! దీని పవర్ ఏంటని చెప్తే రుద్రాక్ష మన అసలు రుద్రాక్ష అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే శివపురాణంలో చెప్తుంది. ఇది పరమశివుని యొక్క కన్నీటి బిందువు. రుద్ర అక్షం అంటారు. రుద్రాక్ష ధరించిన వారికి దుష్ట శక్తులు దగ్గరికి రావు. ఎందుకు మహర్షులు ఎప్పుడు రుద్రాక్షలే ధరిస్తూ ఉంటారు? వాళ్ళకి ప్రతి చూడండి పెద్ద పెద్ద గురువులందరూ కూడా రుద్రాక్ష ధరిస్తూ ఉంటారు. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. రుద్రాక్ష ఆవిర్భావం ఎలా అయ్యిందంటే శివపురాణం చెప్తుంది, ఇది నేను చెప్పడం కాదు. లోకంలో జీవులందరూ బాధలు చూసి పరమశివుడు లోతైన తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ తపస్సులో ఆయన కన్నుల నుండి తెలియకుండానే జాలువారి పడిన కన్నీటి బిందు భూమి మీద పడింది. ఆ పడినటువంటి బిందువు ఒక వృక్షంగా మారింది. అదే రుద్రాక్ష వృక్షాలు అని చెప్పచ్చు. అందులో దీన్ని రుద్ర అక్షం, కన్నీళ్ళు. స్వామి రుద్రుని యొక్క, రుద్రుడు అంటే రుద్రుడు శివుడు, అక్షం అంటే కళ్ళ నుంచి వచ్చినటువంటిది. అందుకే రుద్రాక్ష కన్ను శివుని కన్నీటి ఫలం అంటారు. ఆ కన్నీటే రుద్రాక్ష చెట్టు, అందులో నుంచి వచ్చిన ఫలమే రుద్రాక్ష కాయలు.